హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్? చెప్పాలంటే మనం న్యాచురల్గా దొరికే రెగ్యులర్ డయట్ అనేది సమ్వాట్ అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ కాకపోతే ప్రతిదానికి ద కీ ఈజ్ ద మోడరేషన్. మనం ఏది తీసుకున్నా కూడా అది మోడరేట్ క్వాంటిటీలో. ఏదైనా ఓవర్డూ చేస్తే న్యాచురల్లీ దానివల్ల అతి సర్వత్ వర్జయత్. సో అలా మనకి ఏది తీసుకున్నా కూడా మనం తీసుకునే రెగ్యులర్ డయట్ ఒక మోడరేషన్లో తీసుకుంటే చాలా వరకు మన రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అనేటివి సఫేస్ అవుతాయి. కాకపోతే అందులో కూడా ఇఫ్ వీ కెన్ మేక్ ఇట్ పర్టికులర్లీ సే ఐఎమ్ ఎ వెజిటేరియన్. సో వెజిటేరియన్స్కి కొన్ని ల్యాక్స్ అంటే కొన్ని ఇష్యూస్ అంటే న్యూట్రిషనల్ ఇష్యూస్ రావచ్చు. బికాస్ ద వే మనకి B12 డెఫిషియన్సీ అనేది వెజిటేరియన్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని సప్లైస్ లైక్ ప్రోటీన్స్ కూడా మనకి వెజిటేరియన్ ఫుడ్లో తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని వాటి మీద ఫోకస్ చేయగలిగితే అంటే ప్రోటీన్ మనం ప్రాపర్గా సప్లిమెంట్ చేయగలిగితే మన ఫుడ్లో ప్రోటీన్ లైక్ సే ఈ దాల్స్ కానివ్వండి, మిల్క్ అండ్ కర్డ్ ఇట్లాంటి ఐటమ్స్లో మనకి ప్రోటీన్ బాగా దొరుకుతుంది కనుక కొంచెం ఆ ఆస్పెక్ట్లో మనం దాని క్వాంటిటీ కొంచెం సరిపడా తీసుకుని అండ్ ఫైబర్ మనం హోల్ ఆఫ్ అంటే డయట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ దాన్ యువర్ ప్రోటీన్స్ ఈజ్ ఫైబర్. సో ఇఫ్ యూ టేక్ గుడ్ ప్రాపర్ ఫైబర్ డయట్ అంటే దట్ రెడ్యూసెస్ దట్ అంటే గ్లూకోజ్ స్పైక్స్. సో అందువల్ల మనకి తీసుకునే కార్బోహైడ్రేట్స్లో అంటే మన న్యాచురల్గా పర్టికులర్లీ సౌత్ ఇండియాలో డయట్ అంతా మోర్ కార్బోహైడ్రేట్ రిచ్. మీరు ఆబ్వియస్లీ యూఆర్ వెజిటేరియన్ కాబట్టి మీరు తీసుకునేవి అది బ్యాలెన్స్ చేసి తీసుకుంటారా సార్? అంటే వీ ట్రై టు యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో ఇడ్లీ దోశ అనేది తింటారు నార్మల్ ఫుడ్? నార్మల్ ఫుడ్ తింటాను బట్ వీ డోంట్ ఓవర్ ఈట్.